నమ్మించి ఎంత మోసం చేశారు. నన్ను నమ్మి వచ్చిన వాళ్ళని మోసపోనివ్వను. ఈ విషయం వెంటనే పరిణన్నకి టిప్పుకి చెప్పాలి. పెరిబాబు, పెరిబాబు డోర్ ఓపెన్ చేయండి. పెరిబాబు, అన్నా వలి ఏమైంది? తొందరగా రా అన్నా. వలి ఎక్కడికి? ఎన్నాச்சு వల్లి, అలా ఉన్నావేంటి? అసలు ఏమైంది? నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అంతా మోసమన్నా. ఏం మాట్లాడుతున్నావు వల్లి? పెళ్లి నీకు టిప్పుకి కాదన్నా. మరి టిప్పుని భాస్కర్కి ఇచ్చి చేయాలని చూస్తున్నారన్నా. ఏంటి వల్లి నువ్వు మాట్లాడుతుంది? నిజమన్నా, భాస్కర్ కుటుంబం ఎక్కడికి వెళ్ళలేదు. పంపించేసినట్టు నా దగ్గర నటించి తీసుకొచ్చి పక్కన పెట్టారు. పెరియ బాబు వాళ్ళతో మాట్లాడడం నేను చూశానన్నా. మిమ్మల్ని పిలవమనడం, మీకు పెళ్లి చేస్తానని చెప్పడం అంత అబద్ధం, మోసం. మిమ్మల్ని రప్పించడం కోసం నన్ను పావులా వాడుకున్నారన్నా. వాళ్ళు బాగా మారిపోయారు. నిన్ను బతకనిచ్చేలా లేరు. దగా చేశారు, కుట్ర పన్నారన్నమాట. త్రిపురకి ఈ విషయం తెలుసా వల్లి? నేను చెప్తానన్నా. చెప్తావు సరే, ఇప్పుడు మేమేం చేయాలి? మీరిక్కడి నుంచి పారిపోవాలన్నా. అవునన్నా, నువ్వు ఎవరికి కనబడకుండా బయట వెయిట్ చేయి. నేను టిప్పుని పంపిస్తాను. వల్లి, భాస్కర్ లాంటి దుర్మార్గుడి చేతిలో టిప్పు జీవితం బలి కాకూడదు. తన చేయి నువ్వు పట్టుకుంటే దీర్ఘ సుమంగలిగా ఉంటుంది. వెళ్ళన్నా. ఇంకేం ఆలోచించకన్నా. మన దగ్గర వేరే దారి లేదు. ఇంతకుముందు మీరు వెళ్ళిన సంగతి నాకు తెలీదు. ఇప్పుడు నేనే పంపిస్తున్నాను. వెళ్ళండి అన్నా. టైం ఇల్లే అన్నా. వాళ్ళొచ్చేలోపు నువ్వు వెళ్ళిపో. వెళ్ళు, నేను టిప్పుని పంపిస్తాను. నువ్వు జాగ్రత్త వల్లి. నాకేం కాదు, నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి. నేను టిప్పుని పంపిస్తాను. సరే. ఎక్కడున్నారయ్యా? ఇందాక నుంచి ఊరంతా తిప్పిస్తున్నావు. నా మేనకోడలు కనపడియండి సార్. నువ్వు అసలే కంప్లైంట్ ఇచ్చింది శివగామి గారి కుటుంబం మీద. ఏమైనా తేడా వస్తే మా ఉద్యోగాలు ఊడిపోతాయి. నేను అబద్ధం చెప్పట్లేదు సార్. స్టేషన్కి వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఇదేగా చెప్తున్నావు. రాకపోతే మీడియా వాళ్ళని పిలుస్తానని బెదిరిస్తున్నావు. సార్ ఎక్కడికి వెళ్ళాలి? విన్నావుగా, ఎక్కడికి వెళ్ళాలని అడుగుతున్నాడు. బడి గుడి తప్ప ఊరంతా తిప్పేశావు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. గుడికి వెళ్దాం సార్. ఎక్కడున్నారో చూపించమని దేవుడికి దండం పెట్టి అడుగుతావా? ఏంటయ్యా, కిడ్నాప్ చేసిన వాళ్ళు గుడికి ఎందుకు తీసుకెళ్తారు? అది తేల్చాల్సింది మీరు సార్. చెప్తున్నాడుగా, గుడిగంట పోని. ఓకే సార్.
కృష్ణవేణి గారండి. ఏంటి వల్లి? నా జీవితంలో మొట్టమొదటిసారి అబద్ధం చెప్పాల్సి వస్తుంది. క్షమించు మురుగా. అన్నను టిప్పుని కాపాడడం కోసం నాకు ఇంకో దారి కనిపించడం లేదు. ఏంటి వల్లి పిలిచావు? పంతులు గారు మిమ్మల్ని తొందరగా రమ్మన్నారండి. అవునా? సరే, నువ్వు టిప్పును రెడీ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. టిప్పు, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి వల్లి, ఏమైంది? మీ వాళ్ళు నీ జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు టిప్పు. ఇప్పుడు నీకు పెళ్లి జరగబోతుంది మా అన్నతో కాదు, ఆ నీచుడు భాస్కర్తో. ఏ వల్లి, నువ్వు రమ్మంటే కదా నేను వచ్చింది, ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? అసలు విషయం నాకు ఇప్పుడే తెలిసింది టిప్పు. తెలిసిన దగ్గర నుంచి నాకేం అర్థం కావడం లేదు. మీ వాళ్ళు భాస్కర్ వాళ్ళు కలిసిపోయి ఇదంతా చేశారు. నమ్మకంగా నాతో మాట్లాడేసరికి నేను నిజమని నమ్మేశాను. ఆ కుటుంబం కూడా ఇక్కడే ఉంది. ఇక నువ్వు ఇక్కడ ఉండొద్దు. అన్న బయట నీకోసం చూస్తున్నాడు. వెళ్ళిపో టిప్పు. ఏంటి టిప్పు, నేను చెప్పేది నిజం. వెళ్ళు. అది కాదు వల్లి, ఎక్కడికని వెళ్తావు? మా దగ్గర అసలు డబ్బులే లేవు. మరి 25 లక్షలు ఏం చేశారు? 25 లక్షలా? మా దగ్గర ఎక్కడివి? నగలు కూడా పెట్టేసి వెళ్ళాం కదా. మరి డబ్బులు ఏమైనట్టు? ఏం డబ్బులే? అంటే అది భాస్కర్ వాళ్ళు ఆడుతున్న డ్రామా అన్నమాట. సరే, అదొదిలే. అసలు ఏం జరుగుతోంది? 25 లక్షలేంటి? శుక్లాంబరధరం విష్ణుం చేసి వర్ణం చతుర్భుజం పంతులు ప్రసన్న గారు పిలిచారంటే దేనికి? పెళ్లి కూతురిని తీసుకురండి అమ్మా. అలాగే. సర్వ విఘ్నోపశాంతి. అది నీకు సంబంధం లేనిదని అర్థమవుతుంది. ఇక ఆ విషయం మర్చిపో. ఇవి తీసుకొని వెళ్ళిపోటిపో. తీసుకో. తీసుకో టిప్పు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఇకేమో ఆలోచించకు టిప్పు, వెళ్ళిపో. నువ్వు కూడా వచ్చేవల్లి. నేను వస్తే మీరు వెళ్ళలేరు. అదేంటి? నాకేం కాదు టిప్పు, మీరు వెళ్ళండి. ఇదిగో నా ఫోన్ నీ దగ్గర ఉంచు. నేను ఫోన్ చేసే వరకు మీరు చేయొద్దు. తీసుకో టిప్పు, వెళ్ళు. నువ్వు వెళ్ళు టిప్పు. వెనుక నుంచి వెళ్ళు. ఇక బయలుదేరి టిప్పు, వెళ్ళు. టిప్పు, ఒక విషయం. నీ సారీ నాకు ఇవ్వు. ఇవ్వు చెప్తా, త్వరగా. ఇక నువ్వు బయలుదేరు. బయలుదేరి టిప్పు, వెళ్ళు త్వరగా.
అమ్మ త్రిపుర, పంతులు గారు రమ్మంటున్నారు, రా. ముసుగేసుకున్నావంటే? ఓ సిగ్గా, సరే రా అమ్మా, రా. కృష్ణవేణి గారు, మీ అమ్మాయి పెళ్ళా? చెప్పనే లేదు. వస్తున్నాను ఉండండి. త్రిపుర, నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను. పంతులు గారు, చెప్పండి బాబు. ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రాగానే వెంటనే తాళి కట్టించేయండి. మిగతా పూజలు తర్వాత చేసుకోవచ్చు. అర్థమైందా? ముందు తాళి కట్టించేయండి. అలాగేనండి. ఓం ఐశుచ ప్రేతో భూత్వా జుహ్యాదాస్యమన్మహం శ్రేః పంచదశ సంచ శ్రీకామస్సంజవేత్ ఆనందకర్దమశ్చైవ చిక్లైతేతి విసృతాః ఋషయస్త్రయస్త్రే పుత్రా స్వయం శ్రీదేవ దేవతాః బావుగారు, పద్మౌరు మీరు వచ్చేయండి. సంభవే త్వమాహం భజశ్చ పద్మాక్షీమేర సౌఖ్యం లభామ్యహం అశ్వదాయ చ గోదాయ ధనదాయ మహాదనే ధనం మేషితాం దేవీం సర్వకామార్థసిద్ధయేత్ పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తస్వాజ విగోర్ధం. నేనేనండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీప అంకురాం. పంతులు గారు, మీరు కానివ్వండి. గంభీరావర్తనాభిస్తన భరణవిత శుభ్రవస్థోత్తరయ్య. శివగామి గారు, పెళ్లిని తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారు. రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా చేయాలి. ఓకేనా? తప్పకుండా చేద్దాం. అదేంటి శివగామి గారు, అమ్మాయి మొహానికి ముసుగేసుకుని కూర్చుంది? అసలు అక్కడ ఉన్నది త్రిపురేనా? త్రిపుర, మనం ఇక్కడ ఉండడం మంచిదిలే. పద వెళ్దాం. లేదు బర్ని, మనం కనపడకపోతే వాళ్ళని ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. కాసేపు ఉందాం. మామ పోలీసులతో వచ్చాడంటే ఇంక చెల్లెల గురించి మనకు భయమిల్లే. ఇంకా ఆలస్యం చేయొద్దు. పద త్రిపుర, వెళ్ళిపోదాం. పద. చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీర్ముపాస్మహే. పంతులు గారు, మీరు కానివ్వండి. అలాగే బాబు. బాబు గట్టి మేళ వాయించండి. ఓం మాంగళ్య దేవతాభ్యో నమః నానావిధ ప్రమణ పుష్పాణి పూజయామి. మాంగళ్య దేవతాభ్యో నమః. అది మాంగళ్య ధారణం కుర్యాత్. హరి ఓం. బాబు, అమ్మాయి మెళ్ళో ఈ తాళి కట్టు. హరి ఓం. ఓం మాంగళ్యందంతు నానేన మమ జీవన హేతునా కంఠే బధ్నాని సంజే సంజీవ సరదాం సతం.
మోసం అంతా మోసం. అమ్మో 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 అమ్మో, మళ్ళీ మోసం జరిగింది మాకు. ఏంట్రా ఇది? పెదబాబు, త్రిపుర ఎక్కడా? ఏంట్రా ఇది? వల్లి, ఏంటి అసలు ఇది? ఇప్పుడు కానీ ఏమైనా చేస్తే మొదటికే మోసం వస్తుంది. మనకెందుకు వచ్చింది? అరే పదరా, జరిగింది చాలు, వెళ్దాం పద. నీకే చెప్పేది. అయ్యో అత్తయ్య గారు, పద. అత్తయ్య గారు నా మాట. చూడండి సార్, ఇప్పుడే ఉంటారు. మామా, మామా, ఇప్పుడేమంటారు సార్? కళ్ళ ముందు నా మేనకోడలు కనిపిస్తుంది చూడండి. బలవంతంగా మా అమ్మాయిని తీసుకొచ్చిందే కాక బెదిరించి దాని మెడలో తాళి కట్టాలని చూస్తున్నాడు. దాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. అడగండి సార్, మాకు న్యాయం చేయండి. ఏమైంది అస్సయ్య గారు? అదే నాకు అర్థం కావట్లేదు శివగామి గారు. వీరు చెప్పిందే నమ్మాలనిపిస్తుంది. ఏంటండి మీరనేది? అవును శివగామి గారు, మీరు వీరి మేనగోడల్ని కిడ్నాప్ చేశారని మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. నేను ముందు నమ్మలేదు, కానీ ఇదంతా చూస్తుంటే ఏకంగా ఆ అమ్మాయికి పెళ్ళే చేస్తున్నట్టున్నారు. లీగల్గా ఇది తప్పు శివగామి గారు. అందరికీ చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే ఇక మేమేం చేయాలని? మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అరెస్టా? ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? ఇక్కడ జరుగుతున్న పెళ్లి ఒకరిష్టం పైన జరగకపోయినా ఇక్కడున్న వాళ్ళ ప్రమేయంతోనే జరుగుతుంది. ఇక మీరు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే వల్లి కూడా ఈ పెళ్ళి అంటే ఇష్టమే.